హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ వెళ్తుంటాను. మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా నాకు చూపించారు. చాలామంది పేషెంట్స్ యాక్సిడెంట్స్ అయ్యి లేకపోతే కింద పడిపోయి ఈ పక్క ఎముకలు విరిగాయని మా దగ్గరికి వస్తూ ఉంటారు. పేషెంట్ చూడడానికి బాగానే ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, సిమెంట్ పట్టి ఏమి ఉండదు, అయినా విపరీతమైన నొప్పితో వస్తుంటాడు. ఇలాంటి పేషెంట్స్కి మేము ఎక్స్రే తీస్తామండి. నార్మల్గా ఎక్స్రేలో మాకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది మీకు ఫ్రాక్చర్స్ ఉన్నాయని లేవని. సో దాంట్లో కూడా మనకు తెలియదు, ఇంకొంచెం డౌట్గా ఉంది అంటే అప్పుడు మనం సిటీ స్కాన్ చేస్తామండి. సిటీ స్కాన్లో కూడా మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో పేషెంట్ నార్మల్గా ఉన్నాడు, ఎముక విరిగింది, శ్వాస సొంతగా తీసుకోగలుగుతున్నాడు, దగ్గు లేదు, ప్లస్ జ్వరం లేదు, ప్లస్ వేరే ఇతర ప్రాబ్లమ్స్ అంటే హెడ్ ఇంజరీస్, ముక్కులోంచి లేకపోతే చెవిలోంచి రక్తం రావట్లేదు అంటే పేషెంట్కి ఏం కంగారు పడాల్సింది ఏమీ లేదు. సో పేషెంట్కి మేము చెప్తాం ఏంటంటే ఈ ఎముకలు నార్మల్గా అతుక్కుంటాయి. ఓకే, 40 రోజుల నుంచి 6 to 8 weeks ఓకేలో పూర్తిగా అతుక్కుంటాయి. కానీ ఈ 6 to 8 weeksలో మీకు పేషెంట్ గట్టిగా దగ్గినా కానీ, గట్టిగా నవ్వినా కానీ, లేకపోతే బెడ్పై అటు ఇటు బొర్లి పడుకున్నా కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. గట్టిగా తుమ్మినా కూడా కొంతమంది పేషెంట్స్కి చాలా నొప్పి వస్తుంది. ఈ పేషెంట్స్కి న్యాచురల్గా ఎముకలు అతుకుతాయి, ఏమీ ఆపరేషన్ అలాంటిది అవసరం లేదు. ఇక కొన్ని ఎముకలుగా ఏమి చేయకుండానే అతుకుతాయి. దాంట్లో ఈ ఎముకలు ఒకటి. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పేషెంట్కి మల్టిపుల్ పక్క ఎముకలు విరిగిపోయాయి, పక్క ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి, విరిగి శ్వాస తీసుకోలేకపోతుండు, లేకపోతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ లేకపోతే నీరు వచ్చింది అని అంటే అప్పుడు పేషెంట్ని కొంచెం అడ్మిట్ చేయాల్సి వస్తుంది. పేషెంట్ని అడ్మిట్ చేసి అవసరం ఉంటే రక్తం కానీ ఆ నీరులో లంగ్స్లో జమైన నీరు కానీ రక్తం కానీ పైప్ ద్వారా ఒక పైప్ వేసి ఆ పైప్ ద్వారా తీయాల్సి వస్తుంది. దాంతోనే ప్లస్ యాంటీబయాటిక్స్తోని పేషెంట్కి శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇలా కాకుండా పేషెంట్ నార్మల్గా అంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నొప్పి మాత్రలు కూడా ఎక్కువ రోజులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు తీసుకున్నాక ఇక కొంచెం నొప్పి భరించాల్సిందే. ఎందుకంటే 6 నుంచి 8 వారాలు కంటిన్యూస్గా నొప్పి మాత్రలు తీసుకుంటే పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే అల్సర్స్ కానీ, లేకపోతే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇనీషియల్గా కొన్ని రోజులు తీసుకున్నాక కొంచెం పెయిన్ అనేది అలవాటు అవుతుంది, ప్లస్ పెయిన్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు పేషెంట్ కొంచెం ఈ నొప్పి మాత్రలు తగ్గించుకుంటే బెటర్. సో నార్మల్గా ఎక్కడైనా మనకు సిమెంట్ పట్టి వేస్తాం ఫ్రాక్చర్స్ అయితే, ఇక్కడ ఛాతీలో మాత్రం సిమెంట్ పట్టి వేయరాదు. పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉంటే మనకు రిబ్ బెల్ట్ అని ఉంటుంది, ఆ బెల్ట్ వేస్తాం. సిమెంట్ పట్టితో ప్రాబ్లం ఏంటంటే శ్వాస తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది. రెండవది పేషెంట్ కంఫర్టబుల్ ఉండరు, పడుకునేటప్పుడు కంఫర్టబుల్ ఉండరు, ప్లస్ ఛాతీ అంతా బరువుగా ఉంటుంది. సో సిమెంట్ పట్టి అనేది అక్కడ అస్సలు వేయము, ఓన్లీ పేషెంట్ అలానే విడిచిపెడతాం, లేకపోతే మనం రిబ్ బెల్ట్ అనేది వేస్తాం. ఎందుకంటే ఆ విరిగిన ఎముకలకు మనం శ్వాస తీసుకునేటప్పుడు కొంతమందికి సౌండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, టక్ టక్ అనే సౌండ్స్ వస్తాయి. అలాంటి వారికి రిబ్ బెల్ట్ అంటూ చిన్న బెల్ట్ వేస్తాం. ఓకే, సో మనం నడుముకు వేసినట్టు బెల్టే ఈ ఛాతీకి వేస్తాం. కానీ ఇలాంటి పేషెంట్లు అస్సలు టెన్షన్ పడొద్దండి. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి, నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను ఏంటిది అని చాలామంది అనుకుంటారు. కానీ న్యాచురల్ హీలింగ్లో ఓకే కంపల్సరీ 6 to 8 weeksలో ఆ ఎముకలు అతుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.